హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మ్యాగీ నూడిల్స్ని ఎలా టేస్టీగా చేయాలో చూపించబోతున్నాను. సో దీనికి నేను మ్యాగీ నూడిల్స్ ఇది వాడుతున్నానండి. ఇది ఒక మీడియం సైజ్ ప్యాకెట్ అండి. చూడండి ఇలా ఉంటుంది. దీంట్లో స్పైసీ కూడా ఉంటుందండి. ఇది మామూలు అన్నమాట. దీన్ని తీసుకున్నాను ఒక ప్యాకెట్. ఒక క్యారెట్, ఒక పచ్చిమిర్చి, కొంచెం క్యాబేజ్, కొంచెం క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర. సో ఇది టమాటో హాట్ సాస్ అండి. ఇది టమాటో కెచప్ అండి. ఇది వచ్చి సోయా సాస్ అన్నమాట. ఇది కూడా కొద్దిగా వేస్తానండి. ఇది హాట్ సాస్ అన్నమాట, చిల్లీ సాస్ అన్నమాట. సో దీన్ని కూడా కొద్దిగా వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్, ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడు క్యారెట్ని పీల్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి. ఇవి నిలువుగా కట్ చేసుకోవాలండి ఈ షేప్లో. అప్పుడే నూడిల్స్లో చూడడానికి చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈజీగా కుక్ కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్యాబేజీని కూడా అలాగే నిలువుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిల్లీని కూడా కట్ చేసేసానండి. ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఇలా వాలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేయాలండి. ఇది కట్ చేయడం అనే వీడియో చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ షేప్లో కట్ చేసుకోమనండి, లేకపోతే ఇది అవసరం లేదనమాట. సో అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీరని కూడా కట్ చేసి వాటిని కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి. మొదట ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక అందులో ఆయిల్ వేసి కొద్దిగా తర్వాత క్యారెట్ ముక్కల్ని అందులో వేయాలండి. క్యారెట్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కన ఇంకొక గిన్నెలో నీళ్ళు కూడా పెట్టానండి, అవి ఉడుకుతున్నాయి. ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా వేసేసాను. చూడండి, ఇది కూడా కాస్త ఫ్రై అయింది. అయిన తర్వాత ఇప్పుడు క్యాబేజీని కలిపేస్తున్నాను. ఈ మూడు కాస్త అలా తిప్పాక సాల్ట్ని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ వేయడం వల్ల అందులో నుంచి కొద్దిగా వాటర్ వచ్చి ఆ వాటర్లోనే ఈ వెజిటబుల్స్ బాగా ఉడుకుతాయండి. ఈ విధంగా ఒకసారి తిప్పి పక్కన పెట్టి మూత పెట్టాలండి. ఒక 1 to 2 minutes అన్నమాట. మూత పెట్టేస్తే ఇవి బాగా ఫ్రై అవుతుంటాయి. పక్కన నీళ్ళు చూడండి బాయిల్ అయినాయి. ఇందులో ఈ నూడిల్స్ని వేసేస్తున్నాను. వేసి ఒకసారి అలా తిప్పి ఇందులో చాలా తక్కువగా ఆయిల్ వేస్తానండి, ఎందుకంటే ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ వేసానన్నమాట. సో ఇలా హై ఫ్లేమ్లో ఇవి ఉడకాలండి. ఉడుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి వెజిటబుల్స్ కూడా ఉడికాయి. ఈ రెండు ఒకేసారి చేసుకోవడం వల్ల నూడిల్స్ చాలా బాగుంటాయండి. అందువల్లే నేను రెండు పక్కనే పెట్టానన్నమాట. ఫస్ట్ నూడిల్స్ని అలా చేసి పెట్టుకున్నా అవి గట్టిగా అయిపోతాయి. అందువల్ల రెండు సేమ్ టైంలో చేసుకోండి. సో ఇప్పుడు స్పైసెస్ని కూడా యాడ్ చేసేసాను. దాంట్లో వచ్చిన స్పైసెస్ అండి ఇవి. ఇది వేసి అలా తిప్పాను. ఇదిగోండి 4 ప్యాకెట్లు వేసేసాను. ఇప్పుడు కొంచెం సోయా సాస్ని కలుపుతున్నానండి. దీంతో పాటు మనము చిల్లీ సాస్ కూడా యాడ్ చేయాలి. ఇదిగోండి చిల్లీ సాసు, దీన్ని కూడా కలిపేస్తున్నాను. ఇది కొంచెం స్పైస్గా ఉంటుందన్నమాట. దీన్ని మీరు చూసుకొని వేసుకోండి. ఈ విధంగా ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ చూడండి పక్కన నూడిల్స్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఈ టైంలో చూడండి ఇలా ఉడికాయి. ఇది మనకు తెలుస్తుందన్నమాట.
ఉడికినట్టు. ఇందులో ఉన్న స్టార్చ్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుందండి. ఇలా చేయడం వల్ల మనకి ఆరోగ్యం కూడా అన్నమాట. చూడండి, ఇలా తీసేసి పక్కన వెంటనే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చాలా జాగ్రత్తగా కలపాలండి. దీన్ని కట్ అయిపోతాయి అన్నమాట. సో గరిటతో చాలా జాగ్రత్తగా కలపండి. ఇదిగో ఇలా కూడా చేసుకోవచ్చు. 2 గరిటెలు పెట్టుకొని టచ్ కాకుండా విరగకుండా ఉండడానికండి ఇది. ఇలా ఒకసారి కలిపేస్తే అంతేనండి. ఇలా వేడి వేడి నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇది ఈవినింగ్ టైమ్స్ డిన్నర్గా కానీ తిన్నా చాలా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. సో ఇదండి ఈరోజు నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.